ఇటు జుట్టు మెరిసిపోతుందని చాలా మంది నిజానికి తెలిసి ఈ మధ్యకాలంలో చిన్నపిల్లలకు మెరిసిపోతుంది జుట్టు ఏమన్నంటే బాల మెరుపు అంటారు. పెద్దవాళ్ళు కూడా నీకు ముస్లింటికలు వచ్చేసాయి అన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా ఏమంటారు బాల మెరుపు సరదాగా అంటుంటుంటారు. సో చిన్న వయసులో జుట్టు మెరిసిపోతుందని చాలా మంది బాధిస్తున్న విషయం. అయితే హెర్బల్ ఆయిల్స్ రాసిన ఏవో రంగురంగుల డైలు వేసిన అద్దంలో ఒక్క తెల్ల వెంట్రుక కనిపించుకొని గుండె గుబేలమంటోందా? అయ్యో నా వయసు అయిపోతుందా అనే టెన్షన్ పడిపోతున్నారా? అయితే ఈ చిన్న విషయంతో మీ టెన్షన్ చిటికిలో మాయం అవటమే కాదు, మీ తల జుట్టును చూసి మీరే మురిసిపోతారు. తెల్ల జుట్టును చూసి మురిసిపోవడం అంటే చాలా ఇంట్రెస్టింగ్ కదా, చాలా మందికి ఆనందాన్ని కలిగిస్తుంది నిజానికి. ఎస్, మీరు నిజంగా మీ తెల్ల జుట్టును చూసి మీరే మురిసిపోతారు. శాస్త్రవేత్తలు తల వెంట్రుకలు తెల్లబడడం వెనుక ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన నిజాన్ని బయటపెట్టారు. ఇప్పటి వరకు మనము ఇటు విలన్ అనుకున్న ఆ తెల్ల జుట్టు అసలు సిసలు సూపర్ హీరో అట. మన జుట్టుకు నల్లటి రంగునిచ్చేందుకు మెలనోసైట్ స్టెమ్ సెల్స్ అనే కణాలు ఉపయోగపడతాయి. అయితే ఒత్తిడి, వయసు పైబడడం, పొల్యూషన్ కారణంగా ఈ కణాల DNA దెబ్బతింటుంది. ఇలా దెబ్బతిన్న DNA కణాలు అలాగే డివైడ్ అవుతూ పోతే భవిష్యత్తులో అవి కాస్త క్యాన్సర్ కణాలుగా మారే ప్రమాదం ఉంది. సో ఈ ముప్పును పసిగట్టిన మన శరీరం ఒక రక్షణ చర్యకు దిగుతుంది. ఆ కణాలు క్యాన్సర్గా మారకుండా వాటిని శాశ్వతంగా మెలనిన్ ఉత్పత్తి చేయని ముసలి కణాలుగా మార్చేస్తుంది. ఫలితంగా రంగును ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోయి ఆ వెంట్రుకలు తెల్లగా మారిపోతాయి. అంటే క్యాన్సర్ బారిన పడకుండా మన శరీరము మనల్ని కాపాడుతుందన్నమాట. ఇది ఒక రక్షణ మార్గం మాత్రమే, కాబట్టి తెల్ల జుట్టును చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు. సో బాడీ మనల్ని కాపాడుతోంది సరే, మరి మనం జుట్టును కాపాడుకోవాలంటే ఎలా అని ఆలోచిస్తున్నారా? శరీరం రక్షణ కోసం జుట్టును తెల్లగా మారుస్తున్నా జుట్టు తెల్లబడకుండా కాపాడుకోవడానికి మన లైఫ్ స్టైల్లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఏం చేయాలి అంటే సరిగ్గా వినండి. మానసిక ఒత్తిడి వల్ల కణాలు త్వరగా దెబ్బతింటాయి. ఈ మధ్యకాలంలో చూస్తున్న ఎక్కువ మంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ మానసిక ఒత్తిడి చిన్న పిల్లలకు కూడా వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఏంటంటే పెద్దలు పెట్టే ఒత్తిడి, స్కూళ్ళలో పెట్టే ఒత్తిడి, ఈ రకరకాల ఒత్తిడి వల్ల పిల్లలు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. సో మానసిక ఒత్తిడిని దూరం చేయండి. కాబట్టి కాసేపు మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి. సరైన డైట్ ప్లాన్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ కూడా రావు. ఇకనైనా తెల్ల జుట్టు చూసుకుని బాధపడటం మానేయండి. ప్రతి చిన్న చిన్న విషయానికి బాధపడటం మానేయండి. పిల్లలను కూడా టెన్షన్ పెట్టడం మానేయండి. మానసిక ఒత్తిడికి గురి చేయడం మానేయండి. ఇన్ఫాక్ట్ తెల్ల జుట్టు చూసి బాధపడి టెన్షన్ తీసుకుంటే మళ్ళీ ఇంకో తెల్ల జుట్టు వచ్చే ఇది ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. కాబట్టి సో చక్కగా లేచి మెడిటేషన్ చేయండి. 6 o'clockకి లేచి మెడిటేషన్ చేసి ఆ తర్వాత సుప్రభాతం పెట్టుకొని చూడండి. వీల్ ప్రొవైడ్ ద న్యూస్. మీతో మాట్లాడుతూ మేము మీకు న్యూస్ చెప్తాము. ఇది రెగ్యులర్ న్యూస్ బులెటిన్ కాదు, జస్ట్ మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ మీతో మాట్లాడుతూ వార్తలను చెప్పే ఒక కొత్త తరహా బులెటిన్. ఒక బులెటిన్ ప్లస్ టాక్ షో అనుకోవచ్చు. సో ఎక్కడున్నా కూడా మీరు ఏ పని చేస్తున్నా కూడా వాల్యూమ్ పెంచితే చాలు, మీకు న్యూస్ మొత్తం కూడా డైరెక్ట్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత మాది. ఇప్పటికే 7:30 అవుతుంది రోహిత్, 7:36. సో దిస్ ఇస్ ద టైమ్. స్కూల్స్కి వెళ్తూ ఉంటారు పిల్లలు, ఓరల్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో రోహిత్, ఈరోజు మనము అసలు వాళ్ళు ఏం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో కమెంట్స్లో రాయమని చెప్దాం. కరెక్ట్, ఎందుకంటే పిల్లలకు చాలా మంది జంక్ పెడుతుంటుంటారు కదా బాక్స్లో. 7:30 సమయం అయింది, అయ్యో ఇంకా వంట లేదని పిల్లలకి బిస్కెట్స్ సమ్ జంక్ పెడుతుంటుంటారు. కానీ అలా చేసే బదులు ఒక ఎగ్ పెట్టండి, మంచి ప్రోటీన్ అందుతుంది. సో మీరేం ప్రిపేర్ చేశారు మీ పిల్లల కోసం? సర్తాజ్ అడిగినట్టుగా కామెంట్ చేయండి, మేము చదువుతాం.